వ్లాగ్ పోస్ట్ చేయడం, ఎవ్రీడే పోస్ట్ చేయడం అయితే అవ్వదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇలా అయితే పీస్ఫుల్గా నా మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. 2 బాయిల్డ్ ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకున్నాను అండ్ దట్ ఈస్ స్వీట్ పొటాటో. ఇదే నా బ్రేక్ఫాస్ట్. అంటే రోజు ఇదే ఉంటుందా అంటే కాదు, డిఫరెంట్గా ఉంటుంది. ఇవాళ మార్నింగ్ మా హస్బెండ్కి కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చాను. అంటే మా హస్బెండ్ హైబ్రిడ్ మోడ్ జరుగుతుందనమాట వాళ్ళకి. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే ఆఫీస్కి వెళ్తారు. సో ఇవాళ అయితే ఆఫీస్కి వెళ్ళారు. అందుకే ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది. జస్ట్ కిడింగ్. మామూలుగా కూడా మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి నార్మల్గానే ఉంటుంది. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ పనులు చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అంటే ఐ విల్ బి వెరీ ప్రొడక్టివ్. ఎందుకంటే లంచ్ చేసే పని ఉండదు, డిన్నర్ చేస్తాను అనుకోండి, లంచ్ చేసే పని ఉండదు, పర్ఫెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసే పని ఉండదు. కాబట్టి ఒక్కదానికే అనుకున్నప్పుడు ఏదో ఒకటి వండుకొని తినేస్తూ ఉంటాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది. అండ్ ఇవాళ లంచ్ కూడా నేనేం చేసి ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ కలీగ్స్తో బయట తినేస్తా అని చెప్పారు కాబట్టి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తింటూ ఉండగా ఒక పార్సల్ వచ్చింది, చూసారు కదా. ఇది ఒక చిన్న పీట లాంటిది అనమాట. దయచేసి నాలాగా మాత్రం ఏదంటే పిచ్చి పిచ్చిగా కొనకండి. నాకు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందన్నమాట. కానీ ఏం చేస్తాం, కానీ చూడడానికి ఎంత బాగుంది చూడండి. నేను అక్కడ ప్లెయిన్గా ఉంచాను కదా కింద, అలా కాకుండా ఇటు సైడ్ ఒక పీట అటు సైడ్ ఒక పీట వేసి దాంట్లో వస్తువులు పెడితే కొంచెం ఏస్థెటిక్ లుక్ వస్తుంది కదా. అందుకని ఇలా పిచ్చి పిచ్చివి కొనుక్కుంటూ ఉంటాను అనమాట. అండ్ అది నేను మీషోలో కొనుక్కున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆల్మోస్ట్ $150-200 అనమాట అది, అంతే. సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నన్ను నేను చాలా బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను, ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ నాట్ దట్ లేజీ పర్సన్ అనమాట. అంటే ఎలాగో వంట పని ఏం లేదు కాబట్టి హ్యాపీగా ఏసీ వేసుకొని టీవీ చూసుకోవచ్చు. బట్ నేను ఆ టైప్ కాదు. ఎందుకంటే మా డాడీ చిన్నప్పటి నుంచి మాకు మనిషి అని నాకు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి, లేజీగా ఉండకూడదు, ఏదో ఒక పని మీద ధ్యాస ఉండాలి, అలా ఇలా అని చెప్పి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చెప్తున్నారు మా డాడీ. అందుకని అలా అలవాటు అయిపోయింది అనమాట. ఏదో ఒక పనిలో నన్ను నేను బిజీగా ఉంచుకుంటాను ఎవ్రీడే. బ్రేక్ఫాస్ట్ అయ్యింది. సో ఈరోజు కావాల్సిన వీడియోస్, ఈరోజు మనం ఏం పోస్ట్ చేయాలో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తానన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ వీకెండ్ వ్లాగ్. ఇవాళ మార్నింగ్ లేవగానే మంచిగా అయితే వర్షం పడుతున్నది. ఇవాళ మార్నింగ్ లేవగానే అయితే వర్షాన్ని చూశాను నేను. నైట్ నుంచి పడుతుంది, 2 o'clock నుంచి పడుతూనే ఉందన్నమాట. ఒక ఫాదర్ 2 పిల్లల్ని వాళ్ళని వర్షం పడుతున్నా కూడా హీ ఈజ్ లెటింగ్ దెమ్ ప్లే. అంటే ఇలా మంచిగా బెడ్ మీద కూర్చొని అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. వాయిస్ ఓవర్ ఫోన్లోనే ఇస్తుంటాను. నిజంగానే వాయిస్ ఓవర్ ఎన్ని టేకులు తీసుకుంటానంటే నాకైతే కరెక్ట్గా అప్పుడే దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది, ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, లేకపోతే పైన కింద ఎక్కడో ఒక చోట పిల్లలది సౌండ్ వస్తూ ఉంటుంది, లేకపోతే డ్రిల్లింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే అపార్ట్మెంట్స్లో ఉంటాం కదా, సో ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడా అది క్యాచ్ చేస్తుంది అండ్ మీకు వినడానికి చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట. ఇలాగ నార్మల్గా అనిపించదు. ఏదైనా డ్రిల్లింగ్ ఉంటే వినిపించదు, వర్డ్స్ అనేది వినిపించదు. అలాంటప్పుడు మళ్ళీ కట్ చేసి మళ్ళీ చెప్పడము, మళ్ళీ నేనే వింటాను, అసలు ఎలా వచ్చిందా, ఎలా మాట్లాడానా, ఏదైనా తప్పుగా మాట్లాడానా అని చెప్పి చూసుకుంటూ ఉంటాను. ఇంతకీ అసలు నేను ఏ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నానో కామెంట్స్ చేయండి. ఈ వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేసేస్తున్నాను. వర్షం గురించి చెప్పాను నేను. 2 పిల్లలు వర్షం పడుతున్నా కూడా వాళ్ళ ఫాదర్ ఆడిస్తున్నారని చెప్పేసి ఇలా ఏదో ఒక వ్లాగ్లో చెప్పున్నాను నేను. అది ఏ వ్లాగో కనిపెట్టి మీరు
మీరు కామెంట్స్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది కనిపెడతారు. సో చాలా రోజులైంది ఇలా నేను మీతో కూర్చొని మాట్లాడి, ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ లేకపోతే ఇలా యూనో ఏదో ఒకటి పనులు చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. ఈ మధ్య నేను డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను, అంటే డే బై డే ఒక వ్లాగ్ పోస్ట్ చేయడం. ఎవ్రీడే పోస్ట్ చేయడం అయితే అవ్వదు, డే బై డే వ్లాగ్ ఫుల్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను కదా. దానికి చాలా రెస్పాన్స్ వస్తుంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఈ వ్లాగ్లో మీరు హౌ బిజీ ఐ కీప్ మై సెల్ఫ్ అనేది చూడబోతున్నారనమాట. ఎంత వేడిగా ఉంది అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట వేడి. యూజువల్గా వర్షాలు ఎక్కువ పడుతుంది, ఎందుకో తెలియదు కానీ ఈసారి అసలు వర్షాలే లేదు. సో కొంచెం వేడి ఎక్కువ ఉంది, దానివల్ల పడినా కూడా కొద్దిసేపు ఊరికే అలా పడుతుంది కదా, అదొక ఉమ్మదము అంటారు కదా, అలా ఉందన్నమాట. సో యా ఏం చెప్తా ఉన్నా, మేకప్ అనమాట. సో ఆ 2 ఎడిటింగ్ వర్క్స్ ఉంది. అండ్ ఇవాళ కూడా ఇంకొక స్కిన్ కేర్, ఓన్లీ స్కిన్ కేర్ తీసుకున్నారు వాళ్ళు. సో స్కిన్ కేర్ క్లాస్ ఉందన్నమాట. ఎలా యూజ్ చేయాలని చెప్పేసి చాలామంది చెప్పరు. సో నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ సీరం. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తున్నాను. నేనేమి మేకప్ చేసుకోను, నేను ఏమి అసలు ఇదే పెట్టుకోను అని చెప్తే నో, ఇట్స్ రియల్లీ నో. యాక్నే ఇష్యూస్ ఎవరైతే ఉన్నాయో, యాక్నే ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు, ఓకేనా. ఇప్పుడు మీకు ఏం యూజ్ చేయాలనేది ఐడియా వచ్చింది కదా. కాకపోతే సీరమ్స్ని చాలామంది రాంగ్గా యూజ్ చేయడం వల్ల స్కిన్ బ్యారియర్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది. నార్మల్గా ఏం చేస్తాము, ఇలా 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 అనేస్తాం, అవునా. జస్ట్ మనం ఇలా పూసేసుకుంటాం. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇది ఇలా ఉంటుంది అనమాట. సరే, ఈవెన్ జస్ట్ ఇన్ కేస్ జస్ట్ ఇది మాత్రం పెట్టుకుంటున్నాము అంటే కూడా వాయిస్ ఓవర్ ఎడిటింగ్ అండ్ స్కెడ్యూలింగ్ అంతా అయిపోయిన తర్వాత నా క్లాస్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఓన్లీ స్కిన్ కేర్ తీసుకున్నాను. సో తనకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనమాట స్కిన్ కేర్ మీద. సో పర్ఫెక్ట్గా స్కిన్ కేర్ ఏం చూస్ చేసుకోవాలి, ఎలా అంటే మీ స్కిన్ టైప్ని బట్టి అసలు ఏం వాడాలి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే తనకి ఇక్కడ ఇస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైమ్ నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే ఎలా అప్లై చేసుకోవాలి, మసాజ్ ఎలా చేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ ఎంత తీసుకొని పూసుకోవాలి, ఇలాగన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటి, ఏమేమి అప్లై చేయాలి, నైట్ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటి, ఏమేమి అప్లై చేయాలి, ఇలాగ చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా మీ స్కిన్ కన్సర్న్ని బట్టి నేను ఒక పర్సనలైజ్డ్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చెప్తానమాట. సో నా స్కిన్ కేర్ క్లాసెస్ ఎవరికైనా ఇష్టం ఉంటే, లేకపోతే ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే యూ కెన్ పింగ్ మీ ఇన్ మై ఇన్స్టాగ్రామ్లో కూడా సరదాగా సంరింతో అనే నేమ్తోనే నేను ఒక పేజ్ని రన్ చేస్తున్నాను. అక్కడ కనుక మీరు నాకు మెసేజ్ చేశారంటే ఐ విల్ టెక్స్ట్ యూ బ్యాక్ అబౌట్ ద డీటెయిల్స్ అనమాట. ఇట్స్ అ 1-on-1 క్లాస్. అంటే ఆ క్లాస్లో కేవలం బుక్ చేసుకున్న వాళ్ళు అండ్ నేను మాత్రమే ఉంటాము. వీడియో కాల్లో మాట్లాడుకున్నట్లు అన్నీ నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇవాళ నాకు వచ్చిన అమ్మాయి వచ్చేసి తను ముందే చెప్పారు, సమ్రీన్ నాకు ఏది నాలెడ్జే లేదు, కానీ నా స్కిన్ అంతా బాగా పాడైపోయింది, నేను రకరకాల ప్రోడక్ట్స్ యూజ్ చేశాను కానీ నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు, నేను ఇలా నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పినప్పుడు సో తనకి మొత్తం ఏబీసీ నుంచి నేర్పియాల్సి వచ్చింది. సో ఆ క్లాస్ ఆల్మోస్ట్ 3 hours పట్టిందనమాట నాకు. సో 4:30 అయిపోయింది. నాకు అస్సలు కుక్ చేసుకునే ఇంకా టైర్డ్ అయిపోతాం కదా మనం కూడా, అంటే 4:30 అయిపోయింది కాబట్టి అప్పుడు ఇంకా నేను అన్నీ కట్ చేసుకొని కుక్ చేసుకోవడం అనేది ఇట్స్ టఫ్. సో నేను బయట ఫుడ్ ఆర్డర్ చేసుకొని 4:30కి 5కి అలా తిన్నాను అనమాట. లేట్ అయిపోయింది ఆ రోజు. అండ్ 5:30కి మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేసారు. సో మామూలుగా అయితే 2 meals తీసుకుంటాము, మధ్యలో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే లేకపోతే లేదన్నా చిన్న చిన్న స్నాక్స్ తీసుకుంటూ ఉంటాము. సో ఈవినింగ్ రాగానే కొంచెం ఆకలి మీద వస్తారు కదా, అండ్ నేను కూడా కొంచెము బాగా టైర్డ్ అయిపోయాను ఈరోజు. మధ్యలో ఇంకొక కుర్తీస్ షూట్ కూడా చేశాను నేను. ఈ వ్లాగ్లో పెట్టలేదు, నేను ఇంకొక వ్లాగ్లో పెడతాను మీకు అది, ఎందుకంటే ఇక్కడికే ఈ వ్లాగ్ చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి. సో అవన్నీ చేసేలోపు నా పని అయిపోయిందనమాట ఈరోజు. సో ఈవినింగ్ స్నాక్స్లోకి ఎప్పుడు ఏదో ఒక రెడీ టు ఈట్ పెట్టుకుంటాం మేము ఇంట్లో. సో
ఇది లైట్గా ఇట్లాగా ఫ్రై చేసేసి జస్ట్ తనకి ఒక 4 నాకు ఒక 4 అలాగనమాట అంతే. సో ఫ్రై చేసి అయితే ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చేసాను. డిన్నర్కి అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా. సో దిస్ ఇస్ హౌ మై ప్రొడక్టివ్ డే ఈజ్ గోయింగ్. మార్నింగ్ నుంచి ఎడిటింగ్ వర్క్స్, వాయిస్ ఓవర్, ఆ తర్వాత క్లాస్ ఉంది, ఆ తర్వాత నాకు మింత్రాలో కుర్తీస్ వచ్చాయన్నమాట. సో ఆ కుర్తీస్ అన్నీ కూడా మీ అందరి కోసము షూట్ చేశాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను అది. అండ్ ఒకవేళ మీకు ఎవరికైనా మేకప్ రిలేటెడ్, స్కిన్ కేర్ రిలేటెడ్ క్లాసెస్ కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేయండి. ఇంకా డిన్నర్ విషయానికి వస్తే రాగానే నేను అంటే స్నాక్స్ చేసేసి వెంటనే అయితే స్టార్ట్ చేసేసాను. సో చోలే మసాలా లాగా చేశాను అనమాట. చోలే అంటే దాన్ని ఏమంటారు, చిక్ పీస్ ఉంటాయి కదా. సో వాటిని ఆల్రెడీ మధ్యాహ్నమే నానబెట్టేసి ఉన్నాను. సో దాన్ని నానబెట్టేసి చోలే అండ్ ఆలు వేసి ఒక నార్త్ ఇండియన్ డిష్ అనమాట ఇది. చోలే భటూరే ఉంటుంది కదా ఆ మసాలా, బట్ పూరీతో చేస్తారు ఇక్కడ. నేను చపాతీతో తినడానికైతే చేస్తున్నాను. సో మార్నింగ్ అంతా కూడా నేను కూడా ఏమీ పెద్దగా వండుకోలేదు కాబట్టి సో ఇదొక స్పెషల్ చేద్దామని అయితే ఈ కర్రీ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ కర్రీ యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. ఒక్కసారి చేశాక చాలా బాగా నచ్చింది. అండ్ మా హస్బెండ్కి కూడా చాలా ఫేవరెట్ కర్రీ అనమాట. సో పూరీస్ చేస్తాము, ఎందుకులే నైట్లో పూరీ అని చెప్పేసి నేను చపాతీస్ అయితే చేసుకుంటున్నాను. ఇందుకీ మీ వీకెండ్ స్పెషల్ ఏంటి? మీరు లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, ఫస్ట్ టైం అనుకుంటాను ఈ ఇయర్లో రావడము. మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు? నాకు తెలిసి ఊర్లకి దగ్గరున్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు కదా హ్యాపీగా. సో నేను కూడా అంతే. అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు వీకెండ్కి ఒక 3 days వచ్చినా కూడా నేను వచ్చేసేదాన్ని ఇంటికి. సో కొంచెం కలవరంగానే ఉంది నాకు కూడా ఇంటి మీద, బట్ ఇంత దూరం ఉంటున్నాం కాబట్టి ఇట్స్ ఓకే అనమాట, అలవాటు అయిపోయింది. సో మీరేం ప్లాన్ చేశారు లాంగ్ వీకెండ్కి? ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళారా, లేకపోతే ఊరికి వెళ్ళి పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తున్నారా అని కమెంట్స్లో చెప్పండి. ఇది ఇవాళ చిన్న వ్లాగు. ఇంకో వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.